ఈ వీడియోలో మనం బగ్ బౌంటీ కోసం డీప్గా తెలుసుకుందాం. అసలు బగ్ అంటే ఏంటి? మనం ఎగ్జాంపుల్గా ఐబొమ్మ వెబ్సైట్ని తీసుకున్నాం. దాంట్లో మనం ఏదైనా మూవీ మీద క్లిక్ చేసినప్పుడు కొన్నిసార్లు వేరే న్యూ ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది. దాన్ని కూడా ఒక బగ్ అంటారు. ఆ బగ్ నేమ్ వచ్చేసి ఓపెన్ రీడైరెక్షన్ బగ్. ఇలానే మనకి చాలా బగ్స్ ఉంటాయి. ఈ బగ్స్ వల్ల మనకి డేంజర్ ఏంటంటే, ఒక హ్యాకర్ ఏదైనా వెబ్సైట్లో బగ్ ఫైండ్ చేసి ఆ బగ్ ద్వారా ఆ వెబ్సైట్ని హ్యాక్ చేయొచ్చు. అలా యాక్ట్ చేసిన దాంట్లో వాళ్ళు ఆ వెబ్సైట్లో ఉన్న డేటాను తీసుకుని డార్క్ వెబ్లో సేల్ చేయడం కానీ, ఆ సైట్ ఓనర్ని మనీ డిమాండ్ చేయడం కానీ చేస్తారు. బగ్ బౌంటీ అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ సైట్స్ పెట్టుకొని వాటిలో బగ్స్ ఫైండ్ చేసి వాళ్ళకి రిపోర్ట్ చేయమని చెప్తారు. అలా రిపోర్ట్ చేయడం వల్ల మనకి బౌంటీ రూపంలో మనకి మనీ అనేది ఇస్తారు. దాన్ని బగ్ బౌంటీ అంటారు. ఇలా బగ్స్ ఫైండ్ చేయడానికి కొన్ని బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ అంటే ఉంటాయి. అవి నేను మీకు చూపిస్తాను. ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి బగ్ క్రౌడ్. మీకు ఇందాక చెప్పినట్టు నేను కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇలా వాళ్ళ సైట్స్ పోస్ట్ చేసుకుని వాళ్ళు మనీ ఎంత బగ్ అనేది ఇవ్వగలరు అనేది ఇక్కడ పెట్టుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది హెచ్పి అని వచ్చేసి వాళ్ళ కంపెనీ నేమ్. వేరేది ఓపెన్ చేసుకుంటాను. ఏమని చూడండి. వీళ్ళు వీళ్ళ సైట్స్ అనేవి ఇందులో పెట్టుకుంటారు. ఇవి అన్నీ వాళ్ళ సైట్స్. మనం ఈ సైట్లో ఏది సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఏది బగ్ ఫైండ్ చేసి వీళ్ళకి రిపోర్ట్ చేస్తే ఒకవేళ ఆ బగ్ అనేది వ్యాలిడ్ అయితే ఆ బగ్స్లో కూడా P1, P2, P3, P4 ఉంటాయి. ఈ P1 ఏంటంటే ఆ బగ్ దాన్ని హైలు బగ్గా, లో బగ్గా, మీడియం బగ్గా అని P1, P2, P3, P4 నిర్ణయిస్తాయి. మనం ఇంకో ప్లాట్ఫామ్ చూస్తాం. ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి హ్యాకర్1. ఇది కూడా ఒక బగ్ బౌంటీ ప్లాట్ఫామే. ఏదైనా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఒక కంపెనీ వాళ్ళు పెట్టి పోస్ట్ చేసిన అయితే ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఈ మనీ ఏంటంటే మనం ఆ కంపెనీ వాళ్ళ సైట్స్లో ఏదైనా బగ్ ఫైండ్ చేసి వీళ్ళకి రిపోర్ట్ చేస్తే వీళ్ళు ఇచ్చే మనీ ఇది. మనకి బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఎప్పుడు డాలర్స్ రూపంలోనే ఇస్తారు. మన ఇండియన్ కరెన్సీలు ఎవరు. ఈ బౌంటీస్ అనేది మనకి డాలర్స్ రూపంలోనే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ బగ్స్ ఎలా ఫైండ్ చేయాలంటే వీటికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆటోమేటెడ్ టూల్స్ ఉంటాయి, మాన్యువల్ టూల్స్ ఉంటాయి. ఫస్ట్ మీకు ఆటోమేటెడ్ టూల్స్ అనేవి చూపిస్తాను. ఆటోమేటెడ్ టూల్స్లో 2 ఉంటాయి. ఒకటి బర్క్ సూట్, ఇంకొకటి జాప్. మీకు ఇప్పుడు జాప్ అనేది టూల్ వచ్చేసి ఇలా ఉంటుంది. అది ఓపెన్ చేసుకున్నా కానీ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక బగ్ ఆటోమేటెడ్గా ఎలా బగ్స్ ఫైండ్ చేయాలనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనం ఇప్పుడు సేమ్ హ్యాకర్1 వెబ్సైట్లోకి వెళ్దాం. మనం ఆల్రెడీ ఇందాక ఒక కంపెనీది ఓపెన్ చేసుకుంది కదా, బైకియా. దీంట్లోకి వచ్చేసి ఏదైనా మనం సైట్ని సెలెక్ట్ చేసుకుందాం. జల్దీ సెలెక్ట్ చేసుకుందాం. bikeyear.com. ఇప్పుడు మనం ఈ జాప్లోకి వెళ్ళి అటాక్ అనేది స్టార్ట్ అవుతే ఆ వెబ్సైట్లో ఏమేమి బగ్స్ ఉన్నాయి అనేది ఈ జాప్ అనేది మనకి చూపిస్తుంది. దీన్ని ఆటోమేటెడ్ టెస్టింగ్ అంటారు. సారీ, ఈ వెబ్సైట్ కావట్లేదు, మనం వేరే వెబ్సైట్ తీసుకుంటాం. ఈ వెబ్సైట్ని కాపీ చేసుకుంటున్నాం.
ఇప్పుడు మళ్ళీ జాబ్లోకి రిటర్న్ వెళ్ళి పేస్ట్ చేస్తాం. మీకు ఇందాక చెప్పాను కదా, మనకి ఇది ఆటోమేటెడ్ టెస్టింగ్ చేస్తుంది. ఇందులో మనం అందులో వాళ్ళు ఏ సైట్స్ అయితే పెట్టుకున్నారో దాన్ని తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేస్తే ఆ సైట్లో బగ్స్ అనేది ఏమేమి ఉన్నాయనేది ఈ జాప్ అనే టూల్ మనకు చూపిస్తుంది. చూడండి ఇక్కడ అలర్ట్స్ కింద ఈ రెడ్ బగ్ వచ్చేసి ఇది హై లెవెల్ ఇంపాక్ట్ బగ్. అది ఇంకా మనకి ఏమి ఇది ఐడెంటిఫై చేయలేదు. ఇవన్నీ లో, మీడియం ఇవన్నీ. మీకు ఇంకో టూల్ వచ్చేసి ఉంటుంది, అది పర్పసూట్. అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు మీకు మాన్యువల్ టెస్టింగ్ టూల్స్ గురించి చెప్తాను. మాన్యువల్ టెస్టింగ్ టూల్స్ అంటే మీకు అది మీరు మాన్యువల్గానే ఫైండ్ చేయాలి బగ్స్ వచ్చేసి. అవి మీరు ఖాళీ లైనెక్స్లో గిటప్ టూల్స్ ఉంటాయి కొన్ని. ఖాళీ లైనెక్స్లో ఆ గిటప్ టూల్స్ ఇన్స్టాల్ చేసుకుని ఆ టూల్స్ ద్వారా మీరు మాన్యువల్గా బగ్స్ ఫైండ్ చేయాలి. నా ఫేవరెట్ టూల్స్ వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి పఫిన్ ఎక్స్పీ టబ్ అని కొట్టాను. ఒక సైట్ వస్తుంది, అది ఓపెన్ చేయండి. ఈ లాక్స్ టూల్ వచ్చేసి నా ఫేవరెట్ టూల్ అని చెప్తాను. దీన్ని యూస్ చేసుకుని నేను చాలా బగ్స్ ఫైండ్ చేశాను. ఈ టూల్ వచ్చేసి మనం ఈ గిటప్ ద్వారా మన ఖాళీ లైనెక్స్లోకి ఇంపోర్ట్ చేసుకుని దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా ఖాళీ లైనెక్స్లో మనం బగ్స్ ఫైండ్ చేసి దాన్ని కూడా మాన్యువల్లీ టెస్టింగ్ బగ్స్ అంటారు. ఆటోమేటిక్ టెస్టింగ్ బగ్స్ కూడా ఉంటాయి ఖాళీ లైనెక్స్లో ఫైండ్ చేయడానికి. ఇలా మనం ఈ టూల్స్ని యూజ్ చేసి బగ్స్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన బగ్స్ని ఇప్పుడు ఎలా రిపోర్ట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఇందాక ఓపెన్ చేసుకున్నాం కదా ఈ సైట్ని. ఇందులో ఇక్కడ సబ్మిట్ రిపోర్ట్ అని చూసారా. మనం ఫైండ్ చేసిన బగ్ని మనం ఒక రిపోర్ట్లో చేసి సబ్మిట్ చేయొచ్చు. లేదా ఇక్కడ సబ్మిట్ రిపోర్ట్ అనేది కొట్టాక వీళ్ళే మనకు ఒక టెంప్లెట్ అనేది ఇచ్చేస్తారు. మనం చాలా టెంప్లెట్ ఇచ్చిన తర్వాత ఆ టెంప్లెట్లో మనం ఫైండ్ చేసిన బగ్స్ని డీటెయిల్స్ని ఏ యూఆర్ఎల్లో ఫైండ్ చేసాం అనేది అన్ని డీటెయిల్స్ ఇస్తే ఒకవేళ వీళ్ళు చెక్ చేసుకున్నాక ఆ బగ్ అనేది వ్యాలిడ్ అనిపిస్తే వాళ్ళు ఈ బగ్ ఐడెంటిఫై చేసి మనకి విత్ ఇన్ 1 to 3 డేస్లో ఎవరు మనకి బౌంటీ అనేది ఇచ్చారు. వాళ్ళు చెక్ చేసుకున్నంత టైం పట్టేసరికి కొంచెం 1 week 10 days అలా టైం పట్టింది. ఒకవేళ ఆ బగ్ వ్యాలిడ్ అయితే కనుక మనకి బౌంటీస్ రూపంలో మనీ ఇస్తారు. మీకు ఇప్పుడు బగ్ బౌంటీ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ చెప్పాను అనేది మీకు వరుసగా చెప్తాను. ఫస్ట్ బగ్ అంటే ఏంటనేది చెప్పాను. నెక్స్ట్ బగ్ బౌంటీ. తర్వాత మీకు ప్లాట్ఫామ్ చూపించాను. నెక్స్ట్ మీకు టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత రిపోర్ట్ ఎలా రాయాలి. మీకు ఇప్పుడు ఇంకోటి చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు మనకి టాప్ 10 బగ్స్ అనేది ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని మనం బగ్స్ ఫైండ్ చేయాలి. ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. ఇవన్నీ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నా. ఇప్పుడు టాప్ 10 ఓడబ్ల్యూఎస్పి అంటే మనకి వర్నరబిలిటీస్ ఇప్పుడు ఏం టాప్ 10 అన్నీ చూపిస్తుంది.
ఆ టాప్ 10 వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి బగ్ బౌంటీస్ ఫైండ్ చేసుకుంటున్నప్పుడు బౌంటీ ఎక్కువ రావాలనుకుంటే, ఆ టాప్ 10లో ఉన్నవి మనం ఫైండ్ చేసి రిపోర్ట్ చేసి మనకి బౌంటీ అనేది ఇస్తారు. ఈ టాప్ 10 కాకుండా ఇంకా చాలా బగ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఈ టాప్ 10లో ఏంటంటే, ఈ టాప్ 10లో మనం ఏదైనా ఫైండ్ చేసి ఆర్గనైజేషన్‌కి రిపోర్ట్ చేస్తే, మనకి ఎక్కువ బౌంటీ అనేది వస్తది. మీకిప్పుడు చూపిస్తాను. టాప్ 10 వల్నరబిలిటీస్ అంటే, ఈ రైట్ సైడ్ లిస్ట్‌లో ఉన్నది మనం ఏదైనా సైట్‌లో మనం ఐడెంటిఫై చేస్తే గనక, ఈ బగ్స్ ఉన్న నేమ్స్‌కి మనకి ఎక్కువ బౌంటీ వచ్చే అవకాశం ఎక్కువుంటది. బగ్స్ అనేది 10 బగ్సే కాదు, ఇంకా చాలా చాలా ఉంటాయి. కాకపోతే ఈ 10 బగ్స్ ఏంటంటే, మనకి హై బౌంటీ అనేది ఇస్తారు. మీకు ఇంకా బగ్ బౌంటీ మీద ఏమైనా డౌట్స్ ఉండి, మీకేమన్నా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. లేదా నా ఇన్‌స్టాగ్రామ్ మీకు ఇందులో కింద మెన్షన్ చేస్తాను. దానికి డీఎం చేయండి.